దీంతో ఆమె భయభ్రాంతులకు గురైన మహిళ ఆటో నుంచి దూకేసింది. ఈ క్రమంలో ఆటో ఆపి కిందకి దిగిన షేక్ మగ్దుమ్ జరిగిన విషయాన్ని ఆమె ఎవరికైనా చెబుతుందని భయపడి ఇనుప రాడుతో ఆమె ముఖంపై, తలపై తీవ్రంగా కొట్టాడు. మహిళ స్పృహ తప్పడం గమనించి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే రోడ్డుపై వెళుతున్న కొందరు వాహనదారులు ఆ మహిళను గుర్తించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తరువాత ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించగా మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె సృహలో లేకపోవడంతో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని బాధితురాలి సహోదరుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు తాజాగా సృహలోకి వచ్చి చెప్పడంతో అసలు విషయం బయటకొచ్చింది. తనతో ఆటో డ్రైవర్ షేక్ మగ్దుమ్ లైంగిక దాడికి ప్రయత్నించాడని, తాను ఎదురు తిరగడంతోనే ఇనుప రాడుతో బలంగా కొట్టి పారిపోయినట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిపై లైంగిక దాడి